రాహుల్ యాత్రపై బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన అరుణ కాంగ్రెస్ జోడో యాత్రను పక్కన పెట్టి భారత్ను తోడో శక్తులకు మద్దతు నిలుస్తుందని అన్నారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు పరచకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి 12 నుండి 15 సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధాని కావాలి. ఈసారి తెలంగాణ నుంచి కూడా అత్యధికంగా ఓట్లు సీట్లు మరి నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి ఒక నిర్ణయానికి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వచ్చింది. అది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారు ప్రకటించినటువంటి అనేక హామీల మీద అవి అమలు చేయాలంటే మళ్ళీ మేము రావాలి, మేము గెలవాలి, కేంద్రంలో ఉండాలి, విభజన చట్టం అమలు కావాలంటే మేము రావాలి అనేటటువంటి అబద్ధం మాటలు చెప్పి ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి చెప్పాలి. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతారో చెప్పాలి. వాళ్ళు